సిరి సంపదను ప్రసాదించే శివాభిషేకం ఇలా చేస్తే జన్మజన్మల పాపాలు పోవడం ఖాయం. సిరి సంపద సమృద్ధిగా కలగడానికి శివునికి అభిషేకం ఇలా చేయడం తెలుసా? వ్యాస మహర్షి రచించిన శివపురాణం ప్రకారం పరమశివుడు చేసే అభిషేకం జన్మ పాపాలు కడిగిస్తుంది. అనంతమైన పుణ్య ఫలాన్ని అవలీలగా అందజేస్తుంది. పరమశివుడు అభిషేక ప్రియుడు. సాధారణంగా శివుని పంచామృత పండరసాలతో అభిషేకం చేస్తుంటారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదారను పంచామృతం అంటారు. పంచామృత అభిషేక ఫలం. పంచామృతాలతో చేసే అభిషేకంతో పరమశివుడి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. ఇక ఐదిటితో ఒక్కొక్క అభిషేక ద్రవ్యంతో చేసే అభిషేకం ఒక్కొక్క విశేషమైన ఫలితం తెస్తుంది. ఆవు పెరుగుతో ఆరోగ్యం. అభిషేకంలో వాడే అభిషేక ద్రవ్యంలో ఆవు పెరుగు ప్రత్యేకమైన కనిపిస్తుంది. ఆవు పెరుగుకు శివునికి అభిషేకించడం వల్ల ఆరోగ్యం కలుగుతుంది. విశ్వాసం. అనారోగ్యాలు దరిచేరకుండా ఉండడం కోసం స్వామిని ఆవు పెరుగుతో అభిషేకం చేయాలి. పెరుగుతో శివలింగం. సిరి సంపదలు కోరుకునేవారు ఆవు పెరుగును ఒక వస్త్రములో ఉంచి మూట కట్టి దానిలో నీరంతా పోయేలా పిండి అయి వస్త్రంలో మిగిలిపోయిన మెత్తటి పదార్థంతో శివలింగం తయారు చేసి పూజించాలని పురాణాలు చెప్పబడుతున్నాయి. అలాగే పెరుగు నుంచి వచ్చిన మెత్తటి పదార్థంతో శివలింగం తయారు చేసుకుని దాన్ని పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయని శాస్త్రవచనం. దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. దారిద్ర్యం నుంచి దాని వల్ల కలిగే దుఃఖాల నుంచి విముక్తిని పొందాలనుకునేవారు ఇలా పెరుగు నుంచి వచ్చి మెత్తటి పదార్థం శివలింగం తయారు చేసుకుని పూజించడం వల్ల జన్మాంతర దరిద్రం తొలగిపోయి సిరి సంపదలు తులతూగుతారని. ఓం నమః శివాయ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.